అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసంలో ఆఖరి రోజైనటువంటి పోలిపాడ్యమి రోజున మనం పోలిపాడ్యమి దీపాలు అంటే నీటిలో దీపాలు అనేవి వదులుతూ ఉంటాం కదండి, పాడ్యమి దీపాలను. ఈ పాడ్యమి దీపాలను వదలడానికి మనం పోలిపాడ్యమి వత్తిని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ గా చూపిస్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కార్తీక మాసంలో 365 వత్తులకు ఎంత ప్రాధాన్యత అయితే ఇస్తాము, అలాగే కార్తీక మాసంలో చివరి రోజైనటువంటి పోలిపాడ్యమి రోజు వదిలే దీపాలకు కూడా అంతే ప్రాముఖ్యత అయితే ఉంటుందండి. అయితే మనలో చాలా మంది ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేసుకోకుండా దీపారాధన చేసుకోకుండా ఉంటారు కదండి. అటువంటి వారు ఈ పోలిపాడ్యమి రోజున నెల రోజులకు సంబంధించి 33 వత్తులతో దీపారాధన చేయడం వలన మనం ఈ నెల రోజులు కూడా పూజ చేసిన ఫలితం అయితే మనకు కలుగుతుందని కార్తీక పురాణంలో అయితే ఉందండి. కాబట్టి ఈ పోలిపాడ్యమి రోజున 33 వత్తులతో మనం దీపారాధన అయితే చేయాలండి. అయితే ఈ 33 వత్తులతో మనం పోలిపాడ్యమి వత్తుని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తున్నానండి. ఈ వత్తిని తయారు చేసుకోవడానికి మనం పత్తిని అయితే తీసుకోవాలండి. మనం ముందుగా వత్తిని తయారు చేసుకోవడానికి పత్తిలో ఉన్నటువంటి గింజలు అయితే తీసేసుకోవాలండి. అలాగే పత్తిలో దుమ్ము కానీ ధూళి కానీ ఏవైనా నలకలు కానీ ఉంటే అవన్నీ కూడా తీసేసుకోవాలండి. అవన్నీ కూడా తీసేసుకుని పత్తిని ఒకసారి బాగా ఈ విధంగా చేతులతో అనుకుని ఆ తర్వాత మనం వత్తులను అయితే తయారు చేసుకోవాలండి. ఇక్కడ ఈ పోలిపాడ్యమి రోజు మనం దీపారాధన చేయడం కోసం వత్తిని 2 విధాలుగా అయితే తయారు చేసుకోవచ్చండి. ఆ 2 విధానాలు కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. అయితే మనం ఈ పోలిపాడ్యమి వత్తు తయారు చేసుకోవడానికి కుందొత్తులైనా చేసుకోవచ్చండి. లేదంటే ఇలా మనం కొద్దిగా పత్తిని తీసుకుని ఈ పత్తిని 2 వైపులు కూడా ఈ విధంగా వత్తుల్లా చేసుకుని ఈ విధంగా అయినా కూడా మనం వత్తులను చేసుకోవచ్చు. అయితే ఇలా చేసుకుంటే మనకి వత్తు అనేది అందంగా కనిపిస్తుందండి. అందుకని వత్తుల్ని ఈ విధంగా అయితే చేసుకోండి. ఇలా మనం 33 వత్తులను అయితే చేసుకోవాలండి. వత్తుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఆవు నెయ్యిని కానీ విభూతిని కానీ లేదంటే పచ్చిపాలను కానీ ఉపయోగించవచ్చండి. అయితే ఈ వత్తికి 2 వైపులు ఉన్న కాడల్ని మనం కింద వైపు పెట్టుకునే కాడ చిన్నది సన్నగా పెట్టుకున్నా పర్వాలేదండి. అయితే పై వైపు మాత్రం కొద్దిగా పెద్దగా పొడవుగా కాడనైతే పెట్టుకోవాలి. పోలిపాడ్యమి వత్తిని మనకి బయట మార్కెట్ లో అయితే అమ్ముతారండి. కానీ బయటవి మనకి శుచి శుభ్రంగా మడిగా ఉంటాయో లేదో తెలియదు. కాబట్టి మనం ఈ విధంగా ఇంట్లోనే మన చేతులతో మనమే స్వయంగా చేసుకుని మనం దీపారాధన చేస్తే మంచిదండి. అందుకని ఈ విధంగా వత్తులను అయితే తయారు చేసుకోండి. ఇలా మనం వత్తుల్ని తయారు చేసేటప్పుడు మనం మడిగా శుచిగా శుభ్రంగా ఉండి తలస్నానం చేసినప్పుడు మాత్రమే ఈ వత్తులను అయితే తయారు చేసుకోవాలండి. అయితే పోలిపాడ్యమి రోజు 33 వత్తుల్ని ఎందుకు తీసుకోవాలి అని అంటే నెల రోజులు అంటే కార్తీక మాసం నెల రోజులు కూడా దీపారాధన చేయలేని వారు కార్తీక మాసం నెల రోజులకు కాను 30 వత్తుల్ని అలాగే పాడ్యమి రోజు వత్తు 31 వత్తులు అయినాయి కదండి. ఇంకా విఘ్నేశ్వరుడికి 1 వత్తు గంగాదేవికి 1 వత్తు చొప్పున వేసి 33 వత్తులను అయితే పోలిపాడ్యమి రోజు దీపారాధన కోసం తీసుకుంటారండి. కొద్దిమంది అయితే 31 వత్తులతో దీపారాధన అయితే చేస్తూ ఉంటారు. ఇంకో కొంతమంది అయితే 35 వత్తులతో కూడా ఈ పోలిపాడ్యమి రోజు దీపారాధన అయితే చేస్తూ ఉంటారండి. ఈ ఆచారాన్ని బట్టి మీరు ఎప్పుడు ఎలా చేస్తారో అన్ని వత్తులతో మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 33 వత్తులతో దీపారాధన అయితే చేస్తానండి. అందుకని నేను ఇక్కడ 33 వత్తులను అయితే తయారు చేసుకున్నాను. ఇలా మనం 33 వత్తుల్ని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 33 వత్తుల్ని ఈ విధంగా మనం సమానంగా పెట్టుకోవాలండి. ఈ విధంగా ఎక్కడా కూడా హెచ్చు తగ్గులు లేకుండా నీట్ గా అయితే పెట్టుకోవాలి. మనం ఈ వత్తికి చిన్న కాడ పెట్టుకున్నాం కదండి, అది కింద వైపుకు వచ్చేలా, ఇంకా పెద్ద కాడ పెట్టుకున్నాం కదండి, అది పై వైపుకు వచ్చేలా మనం వత్తుల్ని అయితే పెట్టుకోవాలి. ఇలా 33 వత్తుల్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక దారాన్ని తీసుకుని ఈ దారాన్ని ఈ విధంగా మనం ఈ వత్తికి ముడిలో అయితే వేసుకోవాలండి. ఇలా ముడి వేసుకున్న తర్వాత కొద్దిగా దూదిని తీసుకుని ఈ వత్తి పైన ఈ విధంగా మనం వత్తిలా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటే మనకి వత్తి చూడడానికి అందంగా కనిపిస్తుంది. అలాగే వత్తి కూడా ఎక్కువసేపు వెలుగుతుందండి. ఈ విధంగా పోలిపాడ్యమి రోజు వత్తిని అయితే తయారు చేసుకోవాలండి. అయితే ఈ వత్తిని ఇంకొక విధంగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. అది ఎలా అంటే మనం పువ్వొత్తులు చేసుకుంటూ ఉంటాం కదండి, పువ్వొత్తులతో కూడా మనం ఈ వత్తిని అయితే తయారు చేసుకోవచ్చు. అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో పువ్వొత్తులు ఏ విధంగా తయారు చేయాలనేది చెప్పానండి. ఆ వీడియో చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎవరికైనా పువ్వొత్తులు చేయడం రాని వారికి ఆ వీడియో అయితే ఉపయోగపడుతుంది. అయితే మనం తీసుకున్న పత్తితో పువ్వొత్తులను అయితే తయారు చేసుకోవాలండి. మీరు పోలిపాడ్యమి రోజు ఎన్ని వత్తులతో దీపారాధన చేయాలనుకుంటే అన్ని పువ్వొత్తులను అయితే తయారు చేసుకోండి. నేనైతే ఇక్కడ 33 పువ్వొత్తులను అయితే తయారు చేసుకుంటున్నాను. ఇలా 33 పువ్వొత్తుల్ని తయారు చేసుకున్న తర్వాత 11 పువ్వొత్తుల్ని కలిపి ఒక వత్తులా చేసుకుని ఈ వత్తుల్ని మనం ఆవు నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ తడిపి అరటి డప్పుల్లో వేసుకుని ఇలా కూడా దీపారాధన చేసుకోవచ్చండి. లేదు అంటే ఈ 33 వత్తుల్ని మనం ముందు ఏ విధంగా తయారు చేసుకున్నామో ఆ విధంగా ఏకవత్తిలా తయారు చేసుకునైనా మనం దీపారాధన చేసుకోవచ్చు. మీకు ఈ 2 మెథడ్స్ లో ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మీరు ఈ పోలిపాడ్యమి వత్తుని అయితే తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా పోలిపాడ్యమి వత్తులను అయితే తయారు చేసుకోవాలండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ విధంగా పోలిపాడ్యమి వత్తులను అయితే తయారు
తయారు చేసుకోండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.